హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి ఒక రెంట్ అయితే వచ్చిందన్న బెంగాల్కి వెళ్ళాలి మనము. మన ట్రాన్స్పోర్ట్ కిరాయే, బయట ప్రైవేట్ అయితే కాదు. సో లోడ్ ఏంటంటే మన ట్రాన్స్పోర్ట్లో డైలీ నేను డెలివరీ ఏదైతే చేస్తానో ఐటమ్స్, అవే ఐటమ్స్. వర్షం అయితే పడుతున్నది. ఇంకా నార్మల్ వచ్చేసి అయితే కంటిన్యూగా 4 days అయితే పడుతూనే ఉన్నది. నాన్ స్టాప్ అయితే పడుతూనే ఉంది. వర్షము సన్నం పడుతున్నది, అప్పుడే మళ్ళా దొడ్డు వస్తున్నది. అది ఎట్టి పరిస్థితులు మాత్రం వర్షం అయితే అవతలేదు, కంటిన్యూగా పడుతున్నది వర్షము. మరి ఇంకా తెలియదు మరి ఇంకెన్ని రోజులు ఉన్నది అనేది వర్షాలు అయితే. సో ట్రాన్స్పోర్ట్కి అయితే వచ్చిన, బండి కూడా వచ్చింది, కిరాయి కూడా మాట్లాడేసిన. మన ట్రాన్స్పోర్ట్ కాబట్టి మనకు 1100 ఇస్తాడు ఎప్పుడు. నేనైతే సేఫ్టీ కోసం అని తాడిపత్రి తీసుకొచ్చుకున్నాను బండి కోసం. బాగా రోజులు అయ్యాను తాడిపత్రి తీసుకురాక, ఇంటికన్నా ఉంటుంది ఎప్పుడు వాడమన్నమాట. కానీ వాడకుండా కానీ తుక్కు అయిపోయింది అది. పొద్దున ఆ యొక్క ఫీల్ వేరే ఉన్నదంట మా వాళ్ళు చెప్తున్నారు, వర్షంకి పనికి. టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ కొంచెం 1 feet లెంత్ ఇటు సైడ్ కొనేది ఇట్లా లోపలకు చేయాలి ఇది. ఎందుకంటే గాలికి ఇది ఇట్లా లోపద్దు, లేకపోతే మళ్ళీ లోపలకు నీళ్ళు పోతాయని. సో ఇది ఇట్లా లోపలకు అనుకుంటే సెట్. ఇక్కడ సైడ్ కూడా సేమ్ కిందకన్నా వేసుకోవాలి. స్టాండ్ మధ్యలో ఉంటుంది కానీ మనకు స్టాండ్ లేదు. బేసిక్గా అది ఎప్పుడన్నా అంటే వర్షాకాలమే అవసరము, మళ్ళీ ఎప్పుడు అవసరం పడదు. ఇప్పుడు నాకు స్టాండ్ లేదు కాబట్టి ఇట్లా తాడుతో నేను ఇట్లా సెటిల్మెంట్ చేసుకుంటా స్టాండ్ పర్పస్కి. కానీ స్టాండ్ ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఈజీగా ఉంటుంది. ఇది సింగిల్గా ఒక్కొని కూడా ఇట్లా కట్టుకోవచ్చు, కాకుంటే కొంచెం రిస్క్ ప్రాసెస్. కొంచెం టైం ఉంటే కట్టుకోండి, టైం లేని సందర్భంలో అయితే ఇట్లా మనుషులను పెట్టుకొని అయితే కట్టుకోండి, సపోర్ట్ తీసుకొని. అయితే నాకు దీనికి కట్టినందుకు టైం ఎంత పట్టిందంటే 10 నిమిషాలు పట్టింది. బెంగాల్కి పొయ్యి వచ్చిందాక ఇది మన ఇట్లానే ఉంటుంది. మళ్ళీ మన ఆర్మూర్ మాల్ కూడా కొంచెం డెలివరీ ఇవ్వాలి కాబట్టి అదంతే ఉంచుతాం వర్షంకి. సో ఒక 50 speed పోయినా కానీ అది గాలికి లొవ్వదు, వర్షం లోపల నీళ్ళు రావు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎందుకంటే ఇట్లా చాలాసార్లు కట్టుకొని వెళ్ళిన, కొన్ని ఊర్లు పోయినా, కొంచెం లాంగ్ కూడా హైదరాబాద్ పోయిన రోజులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అన్నమాట. సో లోడింగ్ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా 21 కౌంట్కి మనకు 19 వచ్చినాయి. ఇస్సే 20 21 होता, ఇస్సే 21 होता. సో ఇప్పుడైతే మనది లోడింగ్ అయితే అయిపోయింది. ఈ నుంచి స్టార్ట్ అవ్వడమే బెంగాల్కి అయితే. రైట్, కౌంట్ చేసేటి ఏమన్నా ఉంటే లోడింగ్లా కౌంట్ చేసుకోండి ఖచ్చితంగా, లేకుంటే మీ మీదకి వస్తుంది. ఏది మిస్ అయినా కానీ మీ మీదకి వస్తాయి కాబట్టి కౌంట్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ అయితే ఉంటాయిగా ఈ లాస్ట్ కొన్నాళ్ళు వీటిలల్లో చెక్ చేయండి ఒకసారి, అంటే ఇలా మడిచేయండి ఇదంతా వీటిలన్నా, లేకుంటే ఇటు ఇక్కడ సైడ్ మలిపోయింది ఉంటుంది, ఇట్లా మలిపోయండి తాడికి. బెస్ట్ అన్నమాట, టెన్షన్ అయితే ఏముండదు. సో ఆల్మోస్ట్ అయితే నేను స్టార్ట్
బిల్లులు అయితే తీసుకున్నా. మా బండిలో డ్రైవర్ ఉన్నాడు. ఈ నుంచి స్టార్ట్ అయితే ఈ నుంచి స్టార్ట్ అయ్యే ముందు ఒక పాయింట్ ఏంటంటే ఈ నుంచి మనకు బీంగల్కి కరెక్ట్ బీంగల్ అంటే బీంగల్ అని కాదు, బీంగల్ ట్రాన్స్పోర్ట్కి అయితే మనకు 21 కిలోమీటర్లు వస్తుంది. సో మనకు 1100 కిరాయి అప్ అండ్ డౌన్ కలిపి 42 కిలోమీటర్లు అవుతుంది. కొంచెం స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డీజిల్ అనేది కొంచెం ఎక్కువనే అవుతుంది. ఖచ్చితంగా 4 లీటర్ల డీజిల్ అయితే కావాలి కాబట్టి ఈ యొక్క కిరాయి 4 లీటర్ల డీజిల్ పోనా మనకి ఇంకా నుంచి 700 మిగులుతాయి అన్నమాట. డ్రైవర్కి ఒక 50-100 రూపాయలు ఇవ్వబడుతుంది ఖచ్చితంగా అయితే 700-800 అయితే మిగులుతాయి. నేను ఖచ్చితంగా చూపిస్తా, స్టే ట్యూన్. అండ్ వచ్చేటప్పుడు ఏదైనా రిటర్న్ కిరాయి ఉంటే కూడా అది కూడా ఆర్చుకొని వద్దాం ఒకసారి మనమైతే. కమలైన అయితే అడిగినా, ఆయన రమ్మంటే రానన్నాడు. సో చూద్దాం ఆల్మోస్ట్ అయితే. సో మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు గోవిందపేటలోకి వచ్చినామైతే, గోవిందపేటకి అయితే వచ్చినాం అన్నమాట. గోవిందపేట నుంచి జానకంపేట్, పచ్చనాడుగూడ, చెంగల్, బడబింగల్, తర్వాత బీంగల్ అయితే ఇంకా 4 ఊర్లు ఉన్నాయన్నమాట దాటాల్సినాయి. సో ఆల్మోస్ట్ అయితే మనం ఇప్పుడు గోవిందపేటలో ఉన్నాం కాబట్టి టెన్షన్ అనేది ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ డీజిల్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలా. 400 ఓపిద్దాము, చూద్దాం ఒకసారి మైలేజ్ కూడా ఎంత వస్తుందో. మేము కూడా స్పీడ్ అయితే ఏం వెళ్తలేము. ప్రజెంట్ అయితే 50 లోపే నడిపిస్తున్నాం అన్నమాట. వర్షం కూడా పక్కనే పడుతున్నది ఇటు ఏర్పడకుండా. బంక్ వచ్చింది, హెచ్పి బంక్. అయితే డీజిల్ అయితే నేను 500 లోపు ఇచ్చిన. మళ్ళీ ఇప్పుడు లోకల్లో కూడా దింపాలి కాబట్టి మన ట్రాన్స్పోర్ట్ కూడా డెలివరీ కూడా వేయాలి కాబట్టి 500 అయితే ఓపించిన. 400 అయితే దానికి వెళ్ళిన 100 అయితే ఉంటుంది. సో ఇవాళకి అయితే సరిపోతుంది. మళ్ళీ ఏదైనా రెంట్ వస్తే నేను మళ్ళీ మీకు ఇంటిమేషన్ అప్డేట్ అనేది చెప్తాను యూట్యూబ్లో నేను. సో ఇప్పుడైతే వర్షం పడట్లో కొంచెం స్పీడ్ కూడా ఎక్కువ పోతలేదు. ఇది జానకంపేట, అంతా జానకంపేట. స్ట్రీట్ బ్రేకర్లు చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇసుక మామూలుగా లేదు, ఇసుక జానకంపేట బ్రిడ్జ్ దాటేసినాము. ఇప్పుడు ఇది పచ్చనాడుగూడ అన్నమాట. ఈ నుంచి మొత్తం పచ్చనాడుగూడ స్టార్ట్ అయింది. ఇక్కడ బోర్డు కూడా ఉన్నది. ఎప్పుడు వింతగా చూడని వాళ్ళు ఇలా పచ్చనాడుగూడలు అందరూ ఇంత చూస్తున్నారు. బహుశా ఆ కవర్ కట్టినందుక మరి లేదు ఇంకా దేనికన్నా తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంత చదువుతున్నారు. వాళ్ళని వీడియో తీయలే నేను. అంతా కచ్చ రోడ్ ఉన్నది. ఈ కచ్చ రోడ్ వేసుట్లనే టైర్లు, బండ్లు అన్నీ ఖరాబ్ అవుతాయి. ఆల్మోస్ట్ అవుతాయి, ఎపిట్లతోనే ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు ఇది మరి ఎప్పుడు పట్టించుకుంటుందా గవర్నమెంట్ అయితే మనకైతే తెలియదు కానీ సామాన్ ఏమన్నా జరిగినాయి లేవని. కానీ ఆల్మోస్ట్ అయితే ఏం కాలేదు, చెక్ చేసిన. చలో పచ్చనాడు కూడా దాటి చేంగల్కి అయితే వచ్చిన. ఇప్పుడు బడబింగల్కి వెళ్తున్నా. ఇదంతా బడబింగలు. ఈ నుంచి అట్లా వెళ్ళాలా కానీ ఇది షార్ట్ కట్ అన్నమాట. ఈ నుంచి డైరెక్ట్ బీంగల్ రోడ్కి షార్ట్ కట్ ఇది. ఆ రోడ్ నుంచి ఈ షార్ట్ కట్ రోడ్ నుంచి తేడా ఏంటంటే 1.5 కిలోమీటర్న్నర లేదా 2 కిలోమీటర్లు సేవ్ అవుతుంది అన్నమాట అంతే. కాకుంటే ఇది కొంచెం రోడ్డు కచ్చిపచ్చి ఉంటుంది, అది మొత్తం డాంబర్ రోడ్ ఉంటుంది అంతే తేడా. వచ్చేసినాం. ఇదే ట్రాన్స్పోర్ట్. బండి రివర్స్ పెట్టినాము. లోపల సామాన్ తీస్తున్నారు మన వాళ్ళు. స్మార్ట్ టీవీ అంట, FHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. మెల్లగా. సో
మాదైతే కంప్లీట్ అయిపోయింది. లోడింగ్ కూడా అన్లోడింగ్ కూడా వేసేసినాం, అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే అనుకుంటున్నా. తర్వాత ట్రాన్స్పోర్ట్ మాల్ ఉన్నది కానీ కిరాయి వీడియోలో ట్రాన్స్పోర్ట్ మాల్ ఎందుకని ఆపేస్తున్నది. సో ఈ వీడియో అయితే ఇంతే ఇలాంటికైతే. మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా రెంట్లో ఏమన్నా ఉంటే అప్డేట్ ఇస్తాను నేను యూట్యూబ్లో మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చెప్పినాగా మళ్ళీ ఒకసారి చెప్తా కావాలంటే. కిరాయి వచ్చేసి 1100. ఓకే. తర్వాత కిలోమీటర్స్ వచ్చి 42 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. మనకు 4 లీటర్స్ ఆఫ్ డీజిల్ పోతుంది, ఖచ్చితంగా పోతుంది. బ్యాలెన్స్ అయితే మనకు 700 to 800 మధ్యలో మిగులుతుంది. హాయ్ గాయ్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీంగల్లో మనోళ్ళది ఫెన్సింగ్ జాలీలు ఉంటాయన్నమాట. మీకేమన్నా కావాలంటే చెప్పండి, నేను నంబరు డిస్క్రిప్షన్లో ఇస్తా, కింద వీడియోలో కూడా ఇస్తా. ఇవన్నీ అవే ఫెన్సింగ్ జాలీలు. సో మనం ఇక్కడికైతే వచ్చినాము. రిటర్న్ కిరాయి అయితే లేదు. వీడియోలో నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కాల్ చేయండి. మీ యొక్క మెజర్మెంట్ ప్రకారము ఆయన ఎన్ని కావాలో అన్నీ చేసి ఇస్తాడన్నమాట. మీ ముంగటే చేసి ఇస్తాడు. ఎలాంటి ఏదన్నా స్కామ్ ఏమి ఉండదు. ఈ లొకేషన్ వచ్చేసి బీంగల్ పాతది పెట్రోల్ పంప్ అన్నమాట. ఇది బీంగల్ బీంగల్ రోడ్కి, ఇది బీంగల్ పాత పెట్రోల్ పంపు ఆ యొక్క స్టేషన్ అన్నమాట. ఇది